ఎగ్ షేప్ ఉన్న ప్లేట్ ఉంటుంది కదా, ఆ షేప్లో ప్లేట్ ఇచ్చి మళ్ళీ అందులో అరిటాకు కట్ చేసి సర్వ్ చేస్తున్నారు అనమాట. చక్కగా రైస్లో అయితే ముందుగానే గీ కూడా అంటే నెయ్యి కూడా సర్వ్ చేశారు. మనం ఫస్ట్ పొడితో మొదలు పెడదాం. చక్కగా పొడి నెయ్యి కాంబినేషన్ కలుపుకొని చక్కగా ఒక ముద్ద పెట్టుకుందాం. ఈ అన్నపూర్ణలో ఫస్ట్ ముద్దే అమృతంలా అనిపించింది నాకు. ఆ ఒరిజినల్ గీ ఫ్లేవర్ మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. పప్పు కొంచెం స్పెషల్గా ఉంది ఇక్కడ. తమిళనాడు స్టైల్ పప్పు, ముద్దపప్పు. అది కూడా ముద్దపప్పు కొంచెం పల్చగా ఉండి, ముద్దపప్పు అంటే మన దగ్గర థిక్గా ఉంటుంది కదా, ఇక్కడ కొంచెం పల్చగా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. హోటల్ కూడా చాలా హైజీన్గా ఉంటుంది. మొత్తం సర్వ్ చేసే వాళ్ళు కూడా అంటే జనరల్గా కిచెన్లో స్టాఫ్ మాత్రమే హెడ్ క్యాప్స్ వాడుతూ ఉంటారు జనరల్గా, బట్ ఇక్కడ సర్వింగ్ స్టాఫ్ కూడా హెడ్ క్యాప్స్ వాడుతూ ఉంటారు. చాలా హైజీన్గా ఒక యూనిఫామ్ వేసుకుంటారు. సర్వీస్ కూడా టేబుల్కి సర్వీస్ కూడా చాలా ఫాస్ట్ సర్వీస్ అయితే అందిస్తున్నారు. బీట్రూట్ ఇదైతే క్లియర్గా తెలుస్తుంది. బాబా ఒక్కొక్క కూర ఒక్కొక్క అంటే పప్పు కానీ అన్ని రకాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతంలా ఉన్నాయి.